జనాలు ఎలాగైనా తిప్పుతారు. జనాల మాటలు కూడా మనం చూడాల్సిన కోణం ఉంది. ఇప్పటిదాకా వ్యక్తుల ప్రవర్తనని మనం చూసాం. ఇప్పుడు జనాల మాటల కోణాన్ని కూడా మనం చూద్దాం. రెండవ పాయింట్గా జనాల మాటల కోణం. ఇప్పటిదాకా వ్యక్తులు మనల్ని విడిచిపోయినప్పుడు మన పరిస్థితులు ఏంటనేది మనం ఆలోచించుకున్నాం. ఇప్పుడు మనం జనాల మాటల కోణాన్ని కూడా చూద్దాం. మాటల కోణం ఏంటో తెలుసా? ఓడ పగిలింది, సముద్రంలో ఓడ పగిలింది, చెక్క మొక్కలైంది. ఉన్నోళ్ళందరూ ఆ చెక్క మొక్కల మీద మెలితే అనే ద్వీపమునకు చేరారు. ఆ ద్వీపంలో దిగారు. అందరూ ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చి చలికి బిగసకపోతున్నారు. ఆ చలి దెబ్బకు తట్టుకోలేక అక్కడున్న పుల్లలన్నీ ఒక కుప్ప వేసుకొని చలిమంట వేసుకొని అందరూ చలి కాపుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. పౌలు భక్తుడు కూడా ఉన్నాడు అందులో. పౌలును బంధించి తీసుకెళ్తున్నారు తీర్పుకి. ఆయన కూడా ఉన్నాడు అందులో. ఆయన ఏం చేశాడో తెలుసా? చలి కాసుకుంటున్నారు కదా, నేను కూడా కూర్చుంటే ఎట్లా అని పుల్లలేరాడు. పుల్లలేరి ఒక మోపులా గట్టి తీసుకొచ్చి ఆ మండుతున్న మంటలు ఈ పుల్లల మోపేశాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలి కాగుద్దని వేసాడు. వేసి ఇక ఆయన కూడా పాప ఇక చలి కాచుకుంటున్నాడు. ఆ పుల్లల మోపేసి చలి కాచుకుంటున్నాడు. చుట్టూ జనం ఉన్నారు, చలి కాచుకుంటున్నారు అందరూ. ఈలోపు ఆ కట్టెల్లో నుంచి ఓ పాము వచ్చింది బయటికి. పౌలు కొప్పేసేటప్పుడే అది ఆ కట్టెల్లోకి చేరుంది. ఆ మోపు అలాగ తీసుకొచ్చి మంటల్లో వేసాడు. ఆ కాక దెబ్బకి అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి అందుబాటులో పౌలు చేయి కనపడింది. టాపీమని పట్టుకుంది, కాటేసింది. కాటేసి వదల్లా అట్టనే పట్టుకొని ఉంది అలాగా ఆయన చేతిని. జస్ట్ అప్పుడే చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా బయటపడ్డారు. వెంటనే మళ్ళా ఇదొకటి. చుట్టూ ఉన్న జనం ఏమన్నారో తెలుసా? ఇతడెవడో భయంకరమైన పాపిలాగున్నాడు, భయంకరమైన పాపిలాగున్నాడు. అరే, సముద్రంలో తప్పించుకుంటే సర్పము కాటుకు బలవుతున్నాడు. ధర్మం అతన్ని బ్రతకనీయదు. ఇతడెవడు అన్యాయస్తుడిలాగున్నాడు, నేరస్తుడిలాగున్నాడు. ఇతడు తేడా. సముద్రంలోంచి చావు తప్పించుకున్న సర్ప రూపంలో చావు వచ్చేసింది అని మాట్లాడేసి వెంటనే వాళ్ళ మాటలకు వచ్చేసినాయి. చూస్తారా ఆ సన్నివేశం? చూడండి, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతన్ని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక 5వ వచనంలో ఏమన్నారండి? వాళ్ళన్న మాటని విన్నాడు. అయ్యేం పట్టించుకోవాలా. నిజంగా వాళ్ళ మాటలు కానీ పౌలు తీసుకొని ఉంటే దెబ్బకే అవుట్. పాము కరిసింది, విషం ఎక్కిద్ది. పాము కరిసి వదిలేలా మళ్ళా ఎగ్దం అలా పట్టుకొని ఉంది. అంటే బాడీలోకి విషం పంపిస్తూ ఉంది. నన్ను తీసుకొచ్చి మంటలు వేస్తావా అని పట్టుకొని విషం ఎక్కిస్తూ ఉంది ఫుల్గా. వాళ్ళందరూ తలా ఓ మాట అన్నారు. నరహంతకుడు, దుర్మార్గుడు, పాపి అయిన మనుషుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, సముద్రంలో తప్పించుకున్న పాము చేతిలో దస్తున్నాడు ఇప్పుడు అని టపా 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 మాట్లాడేశారు. ఒక్కొక్కడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషుల్ని బాగు చేసే మాటలు మాట్లాడరు, మనుషుల్ని పాడు చేసే మాటలు, వ్యతిరేకమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు. కొంతమంది బతుకులయ్యి వాళ్ళ జీవితాలు అంతే. ఏమండి, వాళ్ళు ఏం చేయాలండి? దరిద్రులు కాకపోతే ఏం చేయాలో ఆ పామును లాగేసి వెంటనే ఆ చేతికి ఒక క్లాత్ కట్టేసి ఆ విషాన్ని నోటితో లాగేసి ముందు అతని ప్రాణాన్ని కాపాడొద్దు.
ఒక పక్క ఆవంతున పాము గరిసి ప్రాణాపాయంలో అవతల మనిషి ఉంటే అతడి కర్మని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది దరిద్రులు ఇంతే ఉంటారు, దరిద్రపోళ్ళు. మిమ్మల్ని కాదులే, అవతల వాళ్ళు బాధలో ఉంటే ఏదన్నా అంత సాయం చేయటం కాదు. వాళ్ళు మంచివాళ్ళు అయితే అట్ట ఎందుకు జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఏదైనా అటు జరిగిందంటే వాళ్ళు ఎంత తేడా అయితేనో అటు జరిగిద్ది. మంచివాళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడొద్దు. మంచివాడికి కష్టాలు రావా? నీతిమంతుడికి శ్రమలు రావా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పించును, కాపాడును. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో పడగానే, వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే అద్ది వాళ్ళు మంచివాళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? చెడిపోయిన వాళ్ళు కాబట్టి అట్ట జరిగింది. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారాడా? ఈ కర్మ సిద్ధాంతపు మాటలు పౌలు పట్టించుకోవాలా? వాళ్ళ మాటలు నిజంగా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఆవంతన పడి నురుగు కక్కుని గిలగలు దండుకొని సావటమే వాళ్ళ మాటల దెబ్బకే. పౌలు అయితే ఏం చేశాడో తెలుసా? ఆ సర్పమును అగ్నిలో జాడించి వేసి, చదువు అక్కడ 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 2 జాడించాడు ఆయన. ఆ విష జంతువును జాడించాడు. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళ కర్మగాలిన మాటల్ని కూడా అని జాడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాడించేశాడండి. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఈ 2వ పాయింట్ చెప్తున్నాను. జాడించి వేయటం నేర్చుకో. ప్రతి చిన్న మాటకి. కొంతమంది ఎంత సున్నితం అంటే, ఒకప్పుడు నేను అంతే సెన్సిటివ్ అండి. అసలు ఒక్క మాట పడటం ఇష్టం ఉండదు నాకు. కూడు కూడా మానుకొని ఆలోచిస్తూ ఉండేవాడిని, తిండి కూడా మానుకొని. ఎందుకంటే మాట పడను. ఎవరనంటే అసలు బాధ, ఇక లాక్కుంటా పీక్కుంటా ఉంటాను. ఆఖరి కన్న తల్లన్నా ఒప్పుకోను. 2 రోజులైనా సరే తిండి మానుకొని ఆంతున కూర్చుంటా. మాట పడటం ఇష్టం ఉండదు. దేవుడు నేర్పాడు, ఒరే నీ ద్వారా నేను చేసే పని చేసుకుంటా పోతే మొరుగుతానే ఉంటే ఆ కుక్కలతో నీకెందుకు, నువ్వు వారా అంటాడు ఆయన. కుక్క పని ఏందండి? మొరగటమే కదా దాని పని. ఏనుగు పని ఏంది? చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏనుగు పని. దాని గంభీర్యం. మురిగే కుక్కలు మొరుగుతానే ఉంటాయి, వాటి పని మొరగటమే. ఆ మురిగేదేదో సువార్త మురిగితే బాగుండు, 4 ఆత్మలు రక్షించబడతాయి. ఆ మురిగేదేదో యేసయ్య వార్త మురిగితే బాగుండు, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి. అబ్బాయి ఇప్పుడు అది ఆ మొరగటం ఆపేశారు. అది మొరగటం ఆపేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద మురిగి ఏమండి, ఈ మొరుగుడే వాళ్ళ బతుకంతా. నీ మీద మొరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మొరిగే కుక్కలను పట్టించుకోకుండా ఏనుగు గంభీరంగా సాగిపోయినట్టు సాగిపోవటమే మన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుక్క మొరిగిందని ఏనుగు ఆగిద్దా? వేలాది ఆత్మలండి దేవుని కృపలో రక్షణ పొందింది. వేలాది ఆత్మలో. ఇక నేను చెప్పడానికి కూడా లేదు, అక్కడ సంఖ్య మీరు చూశారు. ఇక నేను చెప్పేది హెచ్చులుగా ఉంటుంది. వేలాది ఆత్మల రక్షణ కార్యం జరిగింది. ఇక ఈ లైన్లో ఉంటాయిగా, కుక్కల లైన్లో ఉంటాయిగా, వాటి పని అవి చేయాలిగా. మరి అవి ఈ లైన్లోకి వస్తాయిక. ఇప్పుడే కాదు, ప్రతిసారి. కానీ మీకు అందరికీ చెప్తున్నాను, నేనైనా మీరైనా ఎవరైనా
పొగిడినప్పుడు పొంగకూడదు, విమర్శించినప్పుడు కృంగకూడదు, లెక్క కూడా చేయకూడదు, జాడించి అవతల పడేసేయమన్నాడు దేవుడు. జాడించి అవతల పడేసాయి. సర్పాలతో నీకెందుకురా? సర్ప సంబంధుల మాటలతో నీకెందుకో? నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ. అప్పుడప్పుడే నాలుక తిప్పేస్తారు మనుషుల మాటలు, అప్పుడే పొగుడతారు, అప్పుడే మళ్ళీ తిప్పేస్తారు నాలుక. మనుషుల మాటలు లెక్క కూడా చేయొద్దు. ఇప్పుడు వీళ్ళు చేశారు అదే పని. వీళ్ళు చేశారండి. పాము గరిసినప్పుడేమో నరహంతకుడు అన్నారు. పాము గరిసినప్పుడు పాము అతని చేతిని వేలాడుతున్నప్పుడేమో నరహంతకుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, దుర్మార్గుడు, పాపాత్ముడు పోతాడు ఇంకా సేపట్లో అనుకున్నారు. మీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటే పౌలు అయ్యో నిజంగా నేను చచ్చిపోతా పోయేవాడు. ఎరా అని దులిపేశాడు అంతన. ఆ మంటలోనే దులిపేశాడు. పామేమో కాలిపోయింది, ఈ నోళ్ళేమో మూతపడ్డాయి. పట్టిన పాము కాలిపోయింది, తిట్టిన నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు ఏమైద్దో అతని శరీరము వాచునో, అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. కనిపెట్టకపోతే ఏదన్నా వైద్యం చేయొచ్చు కదండి. వీళ్ళని ఏం తీసుకొని కొట్టాలండి నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొని కొట్టాలా, లేకపోతే చేట తీసుకొని కొట్టాలా? ఈ దరిద్రులను ఏం చేయాలా? కేవలం మాటలకే పరిమితం, కేవలం మాటలకే పరిమితమై చేతలు లేని, చేవలేని, చవట దద్దమ్మల మాటలు మనం పట్టించుకోకూడదు. పని కావాలి. దమ్మున్నవాడు పని చేసి చూపించాలి. పని చేసి చూపించాలి. వైద్యం చేయాలి, నిలబెట్టాలి, పోయే ప్రాణాన్ని ఆపాలి. అది చేయలా. దద్దమ్మలో నిలబడి మాటలు మార్చుకుంటున్నారు. ఫస్ట్ ఏమో నీతిమంతులాగా కర్మ సిద్ధాంతాలు మాట్లాడారు, తర్వాత ఏమో కనిపెడుతున్నారు. ఇంకాసేపుడు చేస్తాడు, ఇంకా ఇద్ది కనిపెడుతున్నాడు. ఆయనకి ఏం కాల. ఎందుకైతే ఆయన చెయ్యి పట్టుకున్నవాడు దేవుడు. కాటు పడితే ఎవరి మీద పడిద్ది? పౌలు మీద కాదు. పౌలు ఎవరిని ధరించుకున్నాడో ఆయన మీద పడింది. ఇదిగో నీ మీద పడుతున్న దెబ్బలన్నీ నావి అని స్వీకరించాడు నా ప్రభు. పడిన వేషం, పడిన కాటు, ఎక్కిన వేషం ఎవరికి ఎక్కిద్ది? నా ప్రభువే స్వీకరించాడు కల్వరి శిలువలో. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. దులిపేశాడు. హాయిగా చలిమంట కాసుకుంటా తనని అనుకుంటా కూర్చున్నాడు. అది ఏ జాతి పాము, అది గరిస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. ఊరోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు. కర్మ బ్యాచ్కి తెలుసు. కానీ ఇప్పుడు ఈయన కర్మ కాలకపోగా వాళ్ళ కర్మ కాలింది. ఎందుకంటే ఈయన చావలా, బతికే ఉన్నాడు, బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ కర్మ కాలి ఇంతలో పాము విషంగా, ఆ పాము కరిస్తే బాడీ వాసిద్ది, ఆవంతున పడి చేస్తారు. అలాంటిది ఏమీ కాకుండా ఉన్నాడంటే ఇతడు ఒక దేవత. ఊరు ఇప్పుడే కదరా నరహంతకుడు అంటే, ఊరు ఇప్పుడే కదరా తేడా అంటే, ఊరు ఇప్పుడే కదరా అన్యాయస్తుడు అంటే, ఇప్పుడే కదరా న్యాయ దేవత అతని బ్రతకనీయదంటే ఇప్పుడు అతని దేవత అంటున్నారేంటి? అది కదరా మీ నాలుక, అది కదరా మీ బుద్ధి, అది కదరా మీ బతుకు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా? ఏదన్నా ఏమన్నా ఏం చేసినా నా యేసయ్య అనాలి, నా యేసయ్య చేయాలి. రాజుల రాజ ప్రభుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన
నీ కృపతోనే స్థాపించు రాజా. సందర్భం లేకుండా ఈ పాట ఎందుకు ఎత్తాడబ్బా అనుకుంటున్నారా? ఉంది. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. నువ్వు కైసర ముందు నిలబడాలనేది నా ప్రభు తెరచిన తలుపు పౌలుకి. ఏ పాములు మోస్తాయి ఆ తలుపుల్ని? ఏ మాటలు మోస్తాయి? ఎవరు మోస్తారండి? చివరికి ఏం చేశారో తెలుసా? వాళ్ళ గూడెం పెద్ద పేషెంట్ అయి ఉంటే ఈయన తీసుకొని పోయారు. కర్మ బ్యాచి, ఈ కర్మ వాళ్ళందరూ తీసుకొని పోయి ప్రార్థన చేస్తే ఆ రక్తభేది చేత బాధపడుతున్నాడు గూడెం పెద్ద తండ్రి. పోయి ముట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు వేసాడు, బతికాడు, సచ్చేవాడు బతికాడు. రక్తభేది, రక్త విరోచనాలు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. కరెక్ట్గా పౌలు పోయి చేతుల నుంచి ప్రార్థన చేశాడు, బతికి బయటకు వచ్చాడు. కార్యం జరిగింది అక్కడ. ఇక జైలు సత్కారాలు, సన్మానాలు. వచ్చిన వాళ్ళందరికీ పౌలతో కలిసి మొత్తానికి సాయం చేశారు. జాగ్రత్తగా సాగనంపారు. వదిలినట్టుంది వాళ్ళ కర్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని విసర్జించిన వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన దృక్పథం నంబర్ 1. ఓకే. అలాగే మనల్ని విమర్శించిన వారి విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం. 2 సంగతులు చెప్పా. మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? నరం లేని నాలుక అటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది. మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అనుకోవద్దు. యుద్ధంలోకి వెళ్ళి గెలవకముందు వాళ్ళ పెద్దన్న ఏమని ఉంటాడు? బైబిల్లో రాస్తుంది, నీకు మహా గర్వం, ఆ చిన్న మందనేమి చేసితివి, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు. ఎవరో? దావీదు పెద్దన్న ఎలియాబు. నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసురో, నువ్వు మామూలుడిగా నువ్వు అట్లా ఇట్లా అన్నారు. తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి? అన్నల నాలుకలో ఏమనుంటాయి? మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి. అసలు వాడు భక్తి, వాడు అసలు దేవుడి మనిషి వాడు. మరి ఇప్పుడే కదరా అంటే నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దోడా. ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావేరా. జనం నిన్ను తిట్టడం ఎంతసేపు, నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు? ఆడిస్తాడు సోదరా నా దేవుడు వాళ్ళ నాలుకల్ని. ఏం చేస్తాడు? అటు తిరిగిన నాలుకలు ఇటు తిప్పుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకలు నీకు అనుకూలంగా తిప్పుతాడు. ఆయనకి చేత నవ్వును. దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు.